క్రిస్మస్ అంటే ఆరాధన, క్రిస్మస్. ఇప్పుడు ఏమైపోతుందంటే క్రీస్తు మిస్ అయిపోతుంది. క్రీస్తు లేని ఆరాధనలోకి వెళ్ళిపోతున్నాం. ఆమె ఆరాధన చేసింది మరియా. ఆమె గర్భం ధరించింది ఎవరినో తెలుసా? యోహాను భక్తుడు అంటాడు, యోహాను సువార్త 1వ వచనం, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా శరీరధారమై ఈ లోకానికి వచ్చాడు. శరీరధారి అయి ఆ వాక్యాన్ని ఆమె గర్భం ధరించింది. దేవుని ఆమె గర్భంలో ఉన్నారు. ఆ వాక్యాన్ని ఆమె మోస్తూ ఉన్నప్పుడు నిందలు, అవమానములు, కానీ నజరేతులో నుంచి ఏమైనా మంచి రాగలదా అని దేవుని వాక్యంలో ఉన్నది. ఊరివారు మంచివారు కాదు, తన బజారు వారు, తన బంధువులు, తన స్నేహితులు, తన తల్లిదండ్రులు, చివరికి తనని ప్రదానము చేయబడ్డ యోషోబు కూడా రహస్యంగా విడిచిపెట్టాలని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి స్థితిలో ఆమె ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి 3 మాసములు ఆమె దగ్గర ఉన్నది. తన దేవుని కొరకు తన గర్భాన్ని త్యాగం చేయటానికి. చూడండి మీరు ఆ వచనాలు 1:48 మీరు గమనిస్తే అక్కడ ఉన్న మాటలు దేవుని వాక్యం. నా ప్రాణము నా ప్రభువుని ఏం చేస్తుందంట? గణపరుస్తూ ఉన్నది ప్రాణం. తర్వాత 48వ వచనంలో అంటది, నా ఆత్మ ఏమంటుంది? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది, స్తుతిస్తుంది. తన ప్రాణాన్ని, తన ఆత్మను, తన దేహాన్ని దేవునికి సమర్పిస్తుంది. ఆమేన్, ఆమేన్. మనం పాట పాడతాం కదా, సజీవ యాగంగా మన శరీరాన్ని సమర్పించాలి. అది క్రిస్మస్లో ఉన్న ఆనందం. మరి ఏం చేసింది? తన శరీరాన్ని అప్పగించింది, తన ఆత్మను అప్పగించింది, తన ప్రాణాన్ని దేవునికి అప్పగించుకున్నది. అది అండి సమర్పణ అంటే. కనుకనే అలాంటి స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అలాంటి స్త్రీని ఎన్నుకున్నాడు.